ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వినుచున్న సహోదరి సహోదరులారా, సంఘ విశ్వాసులారా, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడైనగాక. ఈ సమయంలో మరలా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి, వినుచున్న మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మీ అందరికీ ప్రభు పేరట ఆసక్తితో వాక్యాన్ని వింటున్నారు, మంచి విషయాలు తెలుసుకుంటున్నారు కనుక ప్రభు మీకు తోడై ఉండినట్లుగా ప్రతి క్షణము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు కృప మీకు తోడై ఉండిన గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకునే వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా, ప్రతి బిడ్డకి నీ మాటలు అందించాలని ఒక ఆశ, ఒక తపన, ఒక ఆలోచన నీ లేఖనాలను బట్టి అందించాలని మేము ఇష్టపడుతూ, నాయన నీ ప్రేరేపణను బట్టి మేము ఈ పని ప్రారంభించాం. వినే ప్రతి బిడ్డకి క్షేమాదాయకముగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యముగా, అనేక మేలుకరముగా మారినట్లు, ఈ మాట ద్వారా వారు ఆశీర్వదింపబడినట్లు ఆశతో ఎదురు చూస్తూ వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి, మేలైన కార్యాలు ప్రతి బిడ్డలోనూ జరిగించి, మా ప్రభువా మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించమని, మరి ఈ లోక శ్రమల విషయంలో మాతో మాట్లాడారు. ఈ సమయంలో నీ లేఖనాలను బట్టి మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమును బట్టి వినే ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరిచి హృదయంలో నిలిపి మా అందరికీ క్షేమాదాయకమైన మాటలతో బలపరచమని ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయంలో ప్రియమైన వారలారా, మీకు నేను చెప్తున్నాను, ఈ లోకంలో భక్తిహీనత లోకంలో ఎక్కువైపోయింది. ఎందుకంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు లోకంలో ఉన్నారు అని ప్రభు లేఖనం సెలవిస్తుంది తిమోతి పత్రికలో. కాబట్టి దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు పైకి భక్తి గల వారి వరే ఉన్నారు. ఎక్కడ చూసినా లోకం ఆశ్చర్యపోతుంది, ఎలా మారిపోతున్నారు వీళ్ళు, ఎంతమంది అయిపోతున్నారు, క్రైస్తవులు పెరిగిపోతున్నారని ప్రభుత్వాలే కలవరం చెందుతున్నాయంటే మన ప్రార్థనలను చూసి, మన ఆరాధనలను చూసి, మనం చేసేటువంటి మీటింగులు, మనం పెట్టే మీటింగులను చూసి కలవరం చెందుతుంది లోకం. మంచిది, కానీ మీటింగ్ పెడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ నిజమైన భక్తి కనపడలేదు చాలామందిలో. ఇది మనం ఖచ్చితంగా గ్రహించి, నేను చేసే ఆరాధనలో నిజమైన భక్తి ఉందా, దేవుని ఆరాధిస్తున్నానా, లేకపోతే లోకముని ఆరాధిస్తూ దేవుని ప్రేమించినట్టు నటిస్తున్నానని మనం గ్రహించగలగాలి. ఇక్కడ మనం చూసినప్పుడు రోమాపత్రికను మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఎందుకు ఈ కోపము, దేవుని కోపం ఈ మానవుల మీదకి, ఈ భక్తిహీనుల మీదకి వస్తుంది అంటే సత్యమును అడ్డగిస్తున్నారు, సత్యమైన సువార్తకి ఆటంకాలుగా ఉంటున్నారు, వాక్యానికి విరుద్ధంగా ఉంటున్నారు, దైవ చిత్తానికి దూరంగా ఉంటున్నారు, తమ ఇష్టాన్ని బట్టి దేవుడు చేయాలనుకుంటున్నారు, తమ ఇష్టాన్ని బట్టి దేవుడు చెప్పిన మాట మేము చెప్పింది దేవుడు వినాలి, కానీ దేవుడు చెప్పింది మేము వినవలసిన అవసరం లేదన్నట్లుగా ఈనాడు భక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. దేవుని కోపానికి గురవ్వకుండా తప్పించుకోవాలంటే సత్యమును ఇష్టపడాలి, కానీ సత్యమును త్రోసివేయకూడదు. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. చెడ్డ గుణాల చేత, చెడ్డ పనుల చేత సత్యమైన వాక్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యమైన వాక్యానికి వినేవారిని వినవట్లేదు, వాళ్ళు వింటలేదు, రకరకాలుగా దేవునికి విరోధంగా తయారవుతున్నారు. కనుక పాపం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని కోపం పరలోకము నుండి దిగి వస్తుంది. అది అప్పుడే చాలామందిని కబలిస్తుంది, ఆందోళనలతో నింపుతుంది. వరదలు, అనేక రకాల పంటలు పాడైపోవటాలు, చేతికొచ్చిన పంటలు
మరి చేతికి రాకుండా రకరకాలుగా అప్పులు పాలైపోవటాలు, ఆత్మహత్యలు చేసుకోవటాలు, ఇవన్నిటికీ కారణము సత్యమును అడ్డగించటం వలన. వాక్యానికి విరుద్ధం. సత్యమే వాక్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభువు చెప్పారు. ఇప్పుడు వాక్యాన్ని అడ్డగించటం అంటే క్రీస్తుని అడ్డగించటం. ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వచ్చి ఆయన ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించాలని ఆశతో ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా భూమి మీద ప్రతి ఒక్కరితోనూ ఉండాలని ఆయన ఆఖరి మాట ఏం చెప్పారో మీరు సరిగ్గా చదవలేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 వచనాల్లో, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో, తన దగ్గరికి వచ్చిన సమూహాలతో చెప్పారు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన అడ్డగిస్తున్నాం. ఆయన ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. వాక్యాన్ని అడ్డగించేసామంటే, వాక్యానికి దూరం వెళ్ళిపోతున్నామంటే, వాక్యాన్ని తప్పిపోతున్నామంటే క్రీస్తుకు దూరం అవుతున్నాం. యేసు ప్రభువుకు దూరం అవటం అంటే వాక్యానికి దూరం అవటం. వాక్యానికి దూరం అవటం అంటే చెప్పినట్లు చేయకపోవటం, ఆయన చెప్పినట్లు నడవకపోవటం. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకనగా 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే దేవుని గురించి అంతా తెలిసి లోకానికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం చేసేది కరెక్ట్ కాదు, ఈ నిజం కాదు, నిజమైన దేవుడు పైన ఉన్నాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, భూమిని, మనిషిని సమస్తమును చేసి జీవకోటికి జీవప్రదాతగా జీవమిచ్చి అన్నిటికీ కావలసిన ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడని ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వాళ్ళు ఏంటంటే సత్యమును అడ్డగిస్తున్నారు. మెయిన్ అది. సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని లేవనెత్తి ప్రజలను అసత్యం వైపు నడిపిస్తూ, ఇదిగో ఇక్కడే రాయబడి ఉంది, నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా చూసుకోండి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఈ రోమపత్రిక 1వ అధ్యాయంలోనే 19వ వచనం చదివమ్మను ఇప్పుడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను, తెలియజేశాడు. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని, జగత్తి పునాది వేసినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నది గనుక వారు నిరుస్తురులై ఉన్నారు. వారికి తెలుసు. సూర్యుడిని మనం పెట్టుకున్నటువంటి బొమ్మలు సూర్యుడిని చేయలేవని, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఈ బ్రతుక్కి ఊపిరిచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన నడిపిస్తున్నాడు తప్ప ఈ వేట్ల వల్ల ఏం కాదని వాళ్ళకి తెలుసు. అయినను వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని జ్ఞానముగా చేసుకుని జ్ఞానులను అవమానపరిచే స్థాయికి దిగజారిపోయారు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందో మనం చూస్తున్నాం ఈ సమయంలో. 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరే. చూసారా? ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే వారు వీరని తేడా లేదు, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అందరినీ కోరుకుంటున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించిన ఈ చదివిన లేఖనాన్ని గమనించినప్పుడు వారు దేవుని నెరుగుండి ఆయనని దేవునిగా మహింపరచట్లేదు. కనీసం నేను ఆయన పెట్టిన ఊపిరి వల్ల బ్రతుకుతున్నాను, ఆయన పెట్టిన తిండి వల్ల బ్రతుకుతున్నాను, నా బ్రెయిన్ నరాలు పనిచేస్తున్నాయంటే, నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే, నా కుటుంబం, నా పిల్లలు, నేను సుఖంగా బ్రతుకుతున్నామంటే కేవలం ఒక శక్తివంతుడైనటువంటి దయ మమ్మల్ని నడిపిస్తుంది అని తెలిసినను ఆయనను దేవునిగా మహింపరచట్లేదు. 2, కనీసం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు నేను ఎలా బ్రతికాను, నా కుటుంబం ఎలాగొచ్చాము, మేము ఈ ప్రయాణాలు ఎలా చేశాము, మేము ఇంటికి ఏ విధంగా వచ్చాము, ఇదంతా దేవుని కృప కదా అని గ్రహింపు లేదు, కృతజ్ఞత లేదు. చూడండి ఇక్కడ రాయబడింది, దేవుని నెరుగుండియు వారు ఆయనను దేవునిగా మహింపరచలేదు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. మరి ఏమయ్యారు? తమ వాదముల యందు, అబ్బే ఇక ఈయన దేవుడు కాదు ఆయన దేవుడు, ఆయన దేవుడు కాదు ఈయన దేవుడు, వాదముల యందు వ్యర్థులైపోయారు. ప్రస్తుతానికి వ్యర్థులైపోయారు అందరూ. వాదాలు, క్రైస్తవులు కూడా వాదాలే. ఎందుకు నీకు వాదం ఎందుకయ్యా? నువ్వు ఒక దైవ సేవకుడు, దైవ విశ్వాసివి. మనం ఎవరితో వాదమాడమని బైబిల్ చెప్తుంది? యేసుప్రభు మనతో చెప్పింది ఏంటి? మన వాదాలేంటి? డిబేట్లు ఏంటి? మనకు అవన్నీ ఎందుకు? ప్రభు ఏం చెప్పారో చేయటం. ఆయన తినమన్నాడు దెబ్బలు తినటం, పడమన్నాడు అవమానాలు భరించటం, సిద్ధపడి ఉండమన్నాడు ఉండటం. అంతేగాని ఇవన్నీ మనకెందుకు? ఎందుకు మనం చేస్తున్నాం ఇలాగా? స్వార్థకు లోపడకుండా జనాన్ని సర్వనాశనం చేసేస్తున్నాం. మనం కూడా కొంత ఆ పాత్ర మనకు కూడా దొరుకుతుంది. ఇది ఏంటంటే దేవుని ఎరుగుండి ఆయన దేవునిగా మహింపరచకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వాదాలండి మనకి. ఈ వాదాలు క్రైస్తవ బిడ్డకు ఉండకూడదని, శత్రువుని ప్రేమించమని, మిమ్మల్ని శపించే వారిని దీవించమని, మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థించమని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, లూకా సువార్తలో 6వ అధ్యాయంలో ప్రభు చెప్పారుగా. ఎందుకు మనం ఈ విధంగా ఉంటున్నామంటే కేవలం సాతాను మనల్ని కూడా వాడు పట్టుకుంటున్నాడు, బ్రహ్మాండంగా పట్టేసుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అమాయకులైన ప్రజలకు తెలియక వాళ్ళు చేస్తున్నారు. తెలిసిన మనము వాళ్ళకి బోధించి, వాళ్ళని సముదాయించి, చేతనైనంత వరకు ఓర్చుకుని వాళ్ళకి మంచి చెబితే ప్రభువుని మనము చూపించగలము, ప్రభు బాటలో వాళ్ళని మనము నడిపించగలము. ఇంకా నేను ముందుకు వెళుతున్నాను. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఇక 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది, చీకటైపోయింది. మనుషులు వెలుగులో ఉంటున్నారు, సూర్యుడి వెలుగులో ఉంటున్నారు, కరెంటు వెలుగులో ఉంటున్నారు, అనేక బల్బుల వెలుగుల్లో ఉంటున్నారు, మంచి 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 కాంతుల్లో ఉంటున్నారు. కానీ హృదయం మాత్రం చీకట్లో ఉన్నారు. హృదయం చీకటి అయిపోయింది, అంధకారం అయిపోయింది. వారి అవివేక హృదయం. ఈరోజు క్రీస్తుకు విరోధంగా వాక్యాన్ని తప్పిపోయి విని కూడా దేవుని ఎరుగుండి కూడా మోసపోవటం అంటే నీ హృదయం అంధకారమైందేమో. జాగ్రత్త. ఏ క్షణాన ప్రభు వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం తెలియకుండా నువ్వు చీకట్లో దారి తెలియని స్థితిలో వెతుక్కుంటున్న ఒక అడవిలో తప్పిపోయిన వ్యక్తిలాగ్యం ఉన్నావేమో నా ప్రియమైన వర్లారా. ఒకసారి ఆలోచించాలి. మనకి మార్గము, మనకి సరైన దారి, మనకి సరైన వెలుగు వాక్యమేగా. వాక్యమే తప్పిపోతున్నాం మనం. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాదములు ఎందు వ్యర్థులవటమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, సరే కదా. అవివేక హృదయం అంధకారం అయిను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. జ్ఞానులమని చెప్పుకొని, మాకు అంతా తెలుసని చెప్పుకొని వాళ్ళని విమర్శించి, వీళ్ళని విమర్శించి, ఒకరినొకరు విమర్శించుకుని బుద్ధిహీనులు అయిపోయారు. ఇది కరెక్టో కాదో ఆలోచించుకోండి. అందరం ఆలోచించుకోవాలి. మీరే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మనం బుద్ధిహీనులం అవ్వకూడదు. మనం బోధించేవారుగా ఉన్నాం. అమాయక ప్రజలు, వాళ్ళకి తెలియదు, తిడతారు, తిరుగుబడతారు, రకరకాలుగా మాట్లాడతారు. తెలియజేసే వరకు సౌలు సంఘాన్ని నానా హింసలు పెట్టాడు. ఇప్పుడు హిందువులు ఏ విధంగా క్రైస్తవులను హింసలు పెడుతున్నారు, అంతకంటే దారుణమైన హింసలు సౌలు పెట్టాడు కదా. సౌలు సంఘాన్ని ఎంత దారుణంగా హింసించాడు, రాళ్లతో కొట్టించాడు, ఘోరంగా చంపించాడు. అలాంటిది సౌలుని దేవుడు చంపకుండా, సౌలా ఎందుకయ్యా నువ్వు ముళ్ళు కొనకి ఎదురు తన్నుతున్నావు, తప్పు కదా, నువ్వు చేసేది ఎంత పొరపాటు తెలుసా అని ఒక వెలుగుగా వచ్చి ప్రభు మాట్లాడినప్పుడు, నువ్వెవరవయ్యా నాతో మాట్లాడుతున్నావంటే, నేనే నువ్వు హింసించుతున్న యేసుని అన్నాడు. వెంటనే అతడు మారాడు, వాదాలు మానాడు, ప్రార్థన ప్రారంభించాడు, ప్రజలను రక్షించడం మొదలుపెట్టాడు. ప్రాణాన్నైనా పెట్టాడు, కానీ ఎవరి ప్రాణాన్ని పోగొట్టడానికి ఇష్టపడలేదు. చాలా చక్కటి సువార్త ప్రకటించి అపోస్తులలో ఒకడిగా ఎంపికయ్యాడు. కాబట్టి నీవు కూడా ఓర్చుకో, సహించు, ప్రార్థించు. అమాయక ప్రజల కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళకి ఏమీ తెలియదు. తండ్రి వీరికి ఏమీ తెలియదు, వీరిని క్షమించు అన్న యేసు యొక్క సేవకుడు నువ్వు. వాళ్ళు వేలన చేసేవాళ్ళని, పొడిచిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని
ఎదురుగుండా ఉంటే తండ్రి వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించన్నాడు. నిజమే, నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను కొట్టేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను అంటే నిన్ను కాదు క్రైస్తవ్యాన్ని అవమానపరిచేవారు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. నీకు అన్నీ తెలుసు, నువ్వెందుకు మోసపోతున్నావు? కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి, మనం సరి చేసుకోవాలి, మనం వాళ్ళని సరైన దారిలో నడిపించగలం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో వాక్యాన్ని వినండి. 23వ వచనం మనం చదువు. వారు అక్షయుడగు దేవుని, అంటే 22వ వచనం మనం చదివినప్పుడు, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, సతుత్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. సృష్టించిన దేవుడు ఒక పురుగులాగా, ఒక జంతువులాగా, ఒక పక్షిలాగా, ఒక చేపలాగా ఎందుకుంటాడు? ఆయన సృష్టికర్త. ఈరోజు వరకు ఇంత టెక్నాలజీ పెరిగిన మనిషికి ఆయన గురించి అందలేని జ్ఞానం కలిగినట్టు మానవుడి జ్ఞానం అందలేదు కదా. అంత గొప్ప దేవుడిని ఈయన ఏ విధంగా ఇవన్నీ చేశాడు? గాల్లో సూర్యుడిని, చంద్రుడిని అన్నీ నియమించి అలాగ గాల్లో ఏలాడదీశాడు. దానికి ఏ ఆధారం లేకుండా తన మాట ఆధారంతోనే అవి ఏలాడుతూ ఉన్నాయి. నక్షత్రాలే కానీ అవి మనం కింద నుంచి చూసినప్పుడు, ఈ టెక్నాలజీ లేనప్పుడు, ఈ జ్ఞానం పెరగనప్పుడు మనం ఏదో చిన్న ఏవో మెరుపులు అనుకున్నాం, చిన్న నక్షత్రాలు ఇంతంత అనుకున్నాం. ఈనాడు మానవుడు దాంట్ల మీదకి వెళ్ళి ఆ అంగారక గ్రహం మీదకి, చంద్రమండలం మీదకి, నాట్ల మీదకి వెళ్ళినప్పుడు అది భూమి కంటే పెద్దగా ఉన్నాయని, అందులో నదులు ఉన్నాయని, అక్కడ ఏదేదో పెద్దవి ఉన్నాయని వాళ్ళ పంపించినటువంటి యంత్రాలు ఆ యొక్క ర్యాకెట్లు వెళ్ళి ఫోటోలు తీసుకొస్తుంటే చూసి ఆశ్చర్యపోయి, ఇంతంత పెద్దది ఉంది అక్కడ పైన ఏలాడుతుంది, అది భూమి మీద పడకుండా పైన ఎలాగాగింది ఇంతకాలం నుంచి అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతుంటే, నువ్వేమో వ్యర్థమైన వాటిని పెట్టుకొని ఇక్కడ చూడు, ఇక్కడ ఏమి రాయబడింది? జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని. అక్షయుడు అంటే సృష్టికర్త, అన్నిటినీ చేసి అన్నిటినీ భూమి మీద నిలబెట్టి అన్నిటినీ భూమి మీద ఉన్న మానవుడికి చూపిస్తూ అన్ని రకాలుగా టెక్నాలజీకి తగిన జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి ఆయన మహిమపరచడానికి ఏర్పాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు? అక్షయుడగు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ఆరాధన చేస్తున్నావు? క్షయమగు మనుషులు. ఈ మనుషులు క్షయమైన వారు. ఏ మనిషి రూపం కూడా పూజించడానికి సరిపోదు, ఎందుకంటే వీడు మన్ను అయిపోతాడు. కానీ దేవుడు మన్ను అయ్యేవాడు కాదు. కానీ దేవుని ఆత్మ ఈ మనిషిలో ఉంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ అజ్ఞానంతో, నీ అమాయకత్వంతో దేవునికి దూరమై దేవుని ఉగ్రతకు దగ్గర అవుతున్నావు. నీ కుటుంబాన్ని, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. నా ప్రియ సహోదరులారా, మీ అందరికీ నేను చెప్తున్నా, ఈ లోకంలో నువ్వు ఉండేది, నేనుండేది ఏదో ఒక రోజున రాలిపోయే బ్రతుకులి, కానీ శాశ్వత జీవితం ఉంది. అదే బైబిల్ చెప్పేది. యేసుక్రీస్తు మరణం కూడా, ఆ ప్రాణం పెట్టడం కూడా, ఆ శ్రమ అనుభవించడం కూడా, త్యాగం చేయటం కూడా కేవలం నీ కోసం, నా కోసమే. స్వర్గానికి తీసుకువెళ్ళాలి, నిత్య జీవం ఇవ్వాలి, నిత్యరాజ్యంలో వీళ్ళని పెట్టాలి. ఈ నిత్యరాజ్యంలో వీళ్ళు ఉండాలంటే ఏ విధంగా ఉంటే ఆ రాజ్యంలోనికి వీళ్ళు రాగలరో, ఆ రాజ్యంలో ఉండే అర్హత వీళ్ళకు ఉంటుందో భూమి మీద నలుడుగా ఉండి చూపించాడు ఆయన. స్తోత్రం. స్వార్థము, అసూయ, ద్వేషము, అన్యాయము, మోసము, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇలాంటి చెడు ఉన్నవాడు ఎవడో కూడా, ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, స్వార్థపరుడు కానీ ఎవరు కూడా పరలోకానికి వెళ్ళడానికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఎక్కడిలాగా అక్కడ కూడా గొడవలు ఎట్టుకుని వీళ్ళు సత్తారని. అలాంటి దుష్టుడు ఉండకూడదు. అందరూ ఒకరినొకరు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుకునేవాడు కావాలని ఇక్కడ ప్రేమను రుజువుపరచడానికి, ప్రేమను చూపించడానికి యేసుక్రీస్తు లోకానికి నరుడై వచ్చి ఆయన ఎంత ప్రేమ చూపించాడు. ఆయనకున్న బలాన్ని, అధికారాన్ని అంతటిని తగ్గించుకుని నీ కోసం, నా కోసం మాదిరి చూపించి ఎలా మీరు రండి, పరలోకంలో మీరు గొప్పవాళ్ళు అవుతారని చెబితే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని పక్కన పెట్టి సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తకు ప్రతిగా నువ్వు సృష్టించిన వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నావు. నేను విమర్శించట్లేదు దేవుని బిడ్డ. నేను ఈ లోకంలో పుట్టినవాడిని, ఈ దేశంలో పుట్టినవాడిని, నేను భారతీయుడిని, నేను హిందూ దేశంలో పుట్టినవాడిని. కానీ
నేను ఎవరిని విమర్శించట్లేదు. సత్యం తెలుసుకున్నాను, సత్యాన్ని అడ్డగించొద్దు, సత్యంలో నడవండి అని చెప్తున్నాను. నాకు చెప్పిన దేవుని మాటను బట్టి నేను మీతో చెప్తున్నాను. ఇది అక్షరాల సత్యమే కదా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీద దేవుని కోపం రగులుతుందని ఫస్ట్లో మనం చదివాం. ఇది 18వ వచనంలో. ఇక్కడికి వచ్చినప్పుడు 24వ వచనం, ఈ హేతువు చేత వారు, ఏది 23వ వచనం మనం చదివినప్పుడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, మనుషులు క్షయమైన వారే. 2, పశువుల యొక్కయు జంతువుల యొక్కయు, సతుత్పాద జంతువులు అంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ కూడా, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని నీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన సృష్టిని పూజిస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి అజ్ఞానంలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించాలంటుంది బైబిల్. స్తోత్రం. కాబట్టి ఈ హేతువు చేత, చూడండి, ఇలా చేయటం వలన 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా, ఇది భ్రష్టు మనసు ఇచ్చేశాడు దేవుడు. ఈ ప్రకృతిని పూజించటం అనేటువంటిది, ప్రకృతి నీ కోసం ఇచ్చాడు, దానికి నీళ్లు పోయి పండించుకో, నీకు ఇచ్చిన పశువుల్ని చక్కగా వాటి పాడిని తిను, వాటిని రకరకాలుగా నువ్వు పోషించుకో, వాటిని పెంచుకో, అభివృద్ధి పరుచుకో, నీ జీవితంలో అది ఒక పంటగా ఇవన్నీ నీకు ఇచ్చాడు దేవుడు. అవన్నిటిని నువ్వు తిని శుభ్రంగా నన్ను స్తుతించంటే, నువ్వు వాటిని పూజించి దేవుణ్ణి మానేసి వాటిని పూజించి వాటిని తింటావు, వాటికి దండం పెడతావు, వాటిని తింటావు, వాటిని కోసి తింటావు, వాటిని చంపేతావు, వాటిని పూజించేసేస్తావు. ఏంటిది? ఇది అజ్ఞానంతో కూడిన వ్యవహారం కదా. చెప్పండి, ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి. కానీ ఆయన, చూడండి ఇక్కడ రాయబడి ఉంది, యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు స్తోత్రార్హుడే. కోట్లాది దేవదూతలు మానవుల కంటే ఎక్కువ, ఈ భూమండలంలో ఉన్న మానవ జాతి కంటే ఎక్కువ దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాయి. అనేక మంది బుద్ధి జ్ఞానం కలిగిన వారు, వాక్యాన్ని ఎరిగిన వారు దేవుడిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తని, అన్నీ సృష్టించిన వాడిని ఆరాధిస్తున్నారు. అన్ని విధాలా దేవునికి మహిమకరంగా నడుచుకుంటున్నారు. ఇక్కడ అపవిత్రతకు అప్పగించాడంట వాళ్ళని. చూడండి, సృష్టమును పూజించినట్లుగా వాళ్ళని దేవుడే, చూడండి ఇక్కడ 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తనకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఎందుకు ఇలా జరిగింది? ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నందువల్ల, సత్యాన్ని నువ్వు త్రోసివేస్తున్నందువల్ల, సత్యమైన దేవుడిని నువ్వు పక్కన పెట్టడం వల్ల సృష్టిని పూజించే బుద్ధి నీకు ఇచ్చేశాడు. అంతటితో ఆగిపోలేదు దేవుడు చేసింది. చూడండి, ఇక్కడ మనం చదువుదాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలు. ఇప్పుడు మనుషులందరూ అభిలాష అంటే అభిమానించే ఆశ. అది ఎటువంటిది? దాన్ని అభిమానిస్తున్నారంటే తుచ్చమైనవి, మంచి కాదు, మంచి ఆశించట్లేదు. తుచ్చమైన అభిలాషలు. ఒక బట్ట కట్టుకోవడంలో తుచ్చమైన అభిలాష, చెడు అభిలాష. అది ఒళ్ళంతా బయట పెట్టుకుని, ఒళ్ళంతా మనుషులకు కనిపించేలాగా ఆడవాళ్ళు, ఒళ్ళంతా మనిషికి కనిపించేలాగా, కండరాళ్ళు కనిపించేలాగా మగవాళ్ళు. తుచ్చమైన అభిలాషలు. చక్కగా కటింగ్ చేసుకుని ఎంతో చక్కగా ఉండేటువంటి వాళ్ళు ఏవేవో బొబ్బాస్ కోడి కటింగ్ ఒకటి ఇంకోటి ఏదో రకరకాల కటింగ్లు, ఇలాంటి కటింగ్లు వేసుకుని వాళ్ళు తుచ్చమైన కోరికలు అన్నమాట. మంచి కోరికలు కాదు. స్త్రీలు కూడా ఆ తలంట్రికలను ఎదర కత్తిరించుకొని, వెనకాల కత్తిరించుకొని ఏవేవో చేసి వాళ్ళు తుచ్చమైన అభిలాషలు అన్నమాట.
ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ రాయబడింది స్వాభావిక తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. తర్వాత చూడండి, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవశ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మగవాళ్ళని ఆడవాళ్ళని కూడా చెడుగా బ్రతికేట స్థితికి దిగజారితే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ దేవుడిచ్చాడంట ఆ మనసు. ఇంకా ఇక్కడికి వెళ్తే ఇంకా రాయబడిన మాట చూడండి, 27వ వచనం, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషుతో పురుషులు అవశ్యమైనది చేయొచ్చు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో, ఇక్కడ 28వ వచనంతో నేను ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాను. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసుకు వారిని అప్పగించాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు, నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ మనం గమనించవలసింది 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు. ఇంతకీ దేవునికి చోటు ఇవ్వట్లేదు. సృష్టిలో ఉన్న అన్నిటికీ చోటిస్తున్నారు. ఈ రంగులకి, హంగులకి, సోకులకి, సరదాలకి చోటిస్తున్నారు మనసులో. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు వీళ్ళు. దేవునికి మాత్రం చోటు లేదు. దేవునికి అసలు చోటే లేదు. అందుచేత తుచ్చమైన అభిలాషలకు, ఇంకా మనం చూసినట్లయితే చోటు నొల్లకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయటానికి భ్రష్టు మనసుకు వారిని అప్పగించేశాడు. భ్రష్టు మనసు కాకపోతే ఏంటండి, ఒక బట్టలు లేని మెంటలోడు ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి ఆ బట్టలు లేనివాడి దగ్గర బోర్లంగా పడుకుని పూజలు చేస్తున్నారంటే అసలు అది తుచ్చమైన అభిలాష, మంచి అభిలాష? ఆడు అసలు మెంటలాడికి బట్టలు కట్టుకుంటానికి కూడా చేతగా కాడుంటే ఆడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నారంటే ఇదేంటిది? తుచ్చమైన అభిలాషలు కదా. ఎవరు అప్పగించారనుకుంటున్నారు ఇలాంటి చెడుకి? దేవుడే. ఎందుకు అప్పగించాడు దేవుడు? చేయరాని కార్యాలు చేయటానికి ఎందుకు అప్పగించేశాడు? చేయమన్న కార్యాలు చేయటం మానేశాడు మనిషి. సత్యమును అనుసరించాలంటే సత్యమునికి అడ్డంగా నిలుస్తున్నాడు, ప్రార్థనలకు అడ్డంగా నిలుస్తున్నాడు. అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా, మీ బాధలు తీరతాయి అంటున్నారు వచ్చి ఎవరైనా గుమ్మాల్లోకి వచ్చి. అది తప్ప మా ఈదులోకి ఎందుకు వచ్చావు? లేదు నువ్వు ఇక్కడ ఏదో దొంగతనం చేయడానికి వచ్చావు, లేదా ఒకరు బాంబు వేయటానికి వచ్చావు అన్నంతగా ఫీల్ అయిపోతారు. ఎందుకు మా ఈదులోకి ఎందుకు వచ్చావని ప్రార్థన చేసేవాళ్ళని, లేకపోతే పత్రికలు పంచేవాళ్ళని ఇష్టమైతే తీసుకో, లేకపోతే తలుపేసుకో. విశ్వాసాన్ని కొట్టడం సత్యాన్ని అడ్డగించడం కాదా? ప్రార్థన చేసేవాళ్ళని ఆటంకపరచడం సత్యాన్ని అడ్డగించడం కాదా? ప్రతి బిడ్డ మీద తిరుగుబాటు చేసి ప్రార్థనా పరులను చూసి ఏళన చేయటం సత్యాన్ని అడ్డగించడం కాదా? తప్పు చేయమన్నారు వాళ్ళు, తప్పు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా? తిడితే పడుతున్నారు, కొడితే పడుతున్నారు, పొమ్మంటే పోతున్నారు కదా. అంతకు మిమ్మల్ని మీ మీద ఏం తిరగబట్టలేదు కదా. ఎందుకు వాళ్ళ మీద మీకు అంత కోపం? ఇదంతా దుర్నీతి. ఎందుకు ఈ దుర్నీతి? నీకు భ్రష్టు మనసు వచ్చేసింది. దేవుడు ఇచ్చేశాడు నీకు భ్రష్టు మనసు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదు, ఎవరిని ఏ విధంగా నువ్వు హింసించడానికి సిద్ధంగా ఉన్నావో నీకు తెలియట్లేదు. భ్రష్టు మనసు అంటే అదే బాబు. అమ్మా భ్రష్టు మనసు పెట్టుకుని నరకానికి అగ్నిగుండం యుగాలు కాలాలి. మేము చెప్పేది
ఏదో కాలక్షేపణ చెప్పట్లేదు. దేవుడు అది తప్పించడానికే ఆయన సర్వమును తగ్గించుకుని దేవాది దేవుడు నరుడై వచ్చాడు. అవతార పురుషుడిగా అవతరించాడు ఈ లోకానికి. సర్వపాప పరిహారము రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రత్వం పరమాత్మేన పుణ్యదాన బలియోగమని తన రక్తాన్ని, తన పరమాత్ముడే రక్తాన్ని పుణ్యం చేయడానికి వస్తే ఆయన్ని అడ్డగించి ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండి ఆయన గురించి ప్రజలకు చెప్పి, అమ్మ ప్రభువుని నమ్ముకోండి, మారండి, మీ బాధల నుండి మీ సమస్యల నుంచి ఎక్కడ విడుదల పొందుతారు, ఇక తర్వాత విశ్రాంతిలోకి వెళతారు, నిత్యానందంలో ఉంటారు, దేవునితో ఉంటారని సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన దైవ సేవకుల్ని, దేవుని పిల్లల్ని, విశ్వాసుల్ని మీ చేత తిట్టించుకొని కూడా వచ్చి వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ఎందుకయ్యా? వాళ్ళు నిజంగా దేవునికి ఎంత గొప్ప పిల్లలయ్యా. తిట్టించుకుని కూడా చెప్తున్నారయ్యా, అవమానించుకుని మీ చేత అవమానాలు పొంది కూడా యేసుప్రభుని ప్రకటిస్తున్నారయ్యా. ఎంత ధన్యులయ్యా వాళ్ళు. రేపు నువ్వు చంపేసినా వాళ్ళు మళ్ళీ బ్రతికి సజీవమైన దేవుని సన్నిధిలో దేవుని ప్రక్కన కుర్చీలో కూర్చుంటారయ్యా వాళ్ళు. కానీ నువ్వు కొట్టి తిట్టి అవమానపరిచి మీసాలు మెడేస్తున్నావేమో, అగ్నిగుండంలో కనీసం మీసం తిప్పడానికి మీసం కూడా ఉండదు, కాలుతానే ఉంటావు నువ్వు. ఆ పరిస్థితిని తప్పించుకోవయ్యా. సత్యాన్ని అడ్డగింతారు ఎందుకయ్యా? అయ్యా సత్యాన్ని అడ్డగించకండి అయ్యా. దేవుని సత్యమే ఇది, దేవుని వాక్యమే ఇది. మానవుల్ని నాశనాన్ని నుంచి తప్పించడానికి వచ్చిందయ్యా, మానవుల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడయ్యా, లోకాలకే రక్షకుడయ్యా. సకల జీవకోటి ఆయన మీద ఆధారపడవలసిన రోజుల్లో ఉన్నదయ్యా. త్వరలో ఆయన వచ్చేస్తాడయ్యా. ఆయన వచ్చేటప్పుడు మీరు ఇలాగే చేస్తూ ఉండండి. మేము ఎలాగ సత్తాము, మాకు అభ్యంతరం ఏమీ లేదు. భూమి మీద మేము శ్రమ పొందటానికే దేవుడిని నమ్ముకున్నాం. పొందిన శ్రమలు చాలు. ఇక్కడి నుంచి వచ్చే శ్రమలు ప్రభువు కోసమే. నీతిగా ఉండి శ్రమ పడదాం. క్రైస్తవ బిడ్డలారా, ఎవరేమన్నా పర్లేదు, పరలోకం వెళదాం. మనం ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం, పరదేశం మనం అంతే. ఈ లోకస్తుల్ని లోకంలో ఉండనివ్వండి, రాజ్యాలను సొంతం చేసుకునివ్వండి, వాళ్ళు మనల్ని తరమనివ్వండి, కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, అవమానపరచనివ్వండి. అమ్మా, ఒకవేళ స్త్రీలారా మిమ్మల్ని అవమానపరుస్తున్నారని అయ్యో అని అనుకోకండి. నువ్వు ఇక్కడ ఏం పోగొట్టుకున్నా, ఇక్కడ పొందిన ప్రతి అవమానానికి అక్కడ నీకు గొప్ప అవార్డు ఉంది, బహుమానం ఉంది, కిరీటం ఉంది. భయపడకు. నువ్వు క్రీస్తు కోసం, నేను మీరందరము క్రీస్తు కోసం ఈ లోకంలో బ్రతుకుదాం, చనిపోదాం. ఆయన కోసమే బ్రతుకుదాం, ఆయన కోసమే చనిపోదాం, ఆయన కోసమే తిందాం, ఆయన కోసమే ఉందాం. మనకి తినడానికి భోజనం కావాలి కనుక కష్టపడదాం, కష్టపడిన దాంతో బ్రతుకుదాం. ఏమక్కర్లేదు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. పరదేశి ఏదైనా యాత్రకి వెళ్ళినాడు, అక్కడ ఇల్లు కట్టుకోడు కదా, వెళ్తాడు. ఆ వెళ్ళిన యాత్రలు రోజులు పూర్తి చేసుకుని ఇంటికి ఎలా వస్తాడు. మనం కూడా ఈ లోకంలో యాత్రికులు అని చెప్తున్నది కదా బైబిలు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, సహోదరులారా వినండి మీరందరూ, సమస్త భక్తిహీనత మీద దేవుని కోపం రగులుకుంటుంది. వెంటనే రాదు మంట, చిన్నగా ప్రారంభం అవుతుంది, పొగలాగా వచ్చి ఒకేసారి బగ్గుమంటుంది, పెళ్ళిన దిగుతుంది, తట్టుకోలేవు. అసలుకి నేను తప్పించే సామర్థ్యం ఎవరికే లేదు, ఎవడో తప్పించలేడు. ఎందుకంటే ఆయన ప్రభావం అటువంటిది. సముద్రాన్ని రెండుగా చీల్చినోడు, తుఫానుని మాటతో గద్దించినోడు, కళ్ళు ఎర్రజేతే సముద్రం నిమ్మలమైపోయింది, గాలిని గద్దించినోడు, మరణించిన వాడిని మాటతో లేపినవాడు, అంత బలవంతుడిని మేము నమ్ముకున్నాం. మమ్మల్ని ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించగలడు మీ చేతిలో నుండి. కానీ మేము ఆ బ్రతుకు కోసం మేము నమ్మట్లేదు. మీ చేత మీ అజ్ఞానం వలన, మీ మూర్ఖత్వం వలన మాకు వచ్చే ప్రతి శ్రమలోనూ దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తాం. మీరు మారండి, మారి మంచిగా ఉండండి, ప్రభు కోసం నిలబడండి. ఇది ఒక దేశానికో మతానికో సంబంధించింది కాదు, పరలోకానికి మార్గం. ఇది బైబిలు పరలోకానికి మార్గం. క్రీస్తే ఆ మార్గం. క్రీస్తుని నమ్ముకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. ఇది సత్యం. నమ్ము, నమ్మకపో, ఇది మాత్రమే సత్యం. ఈ సత్యాన్ని అడ్డగించొద్దు. సత్యమును అడ్డగించి ప్రతి ఒక్కరి మీద దేవుని కోపం రగులుకుంటుంది, పెళ్ళిని దిగుతుంది, తప్పించే దిక్కుండదు. కాబట్టి దయతో నా మాటల్ని మనస్ఫూర్తిగా మీరు అంగీకరించాలని, ఇవి నా మాటలుగా కాక దైవ చిత్తానుసారమైన ఆత్మ ప్రేరేపణతో కలిగిన మాటలు. మీరు ఎరగని మాటలు కాదు క్రైస్తవులారా, మీరు ఎరగని మాటలు ఏం కాదు, మీరు ఎన్నోసార్లు విన్న మాటలే.
కాకపోతే నాలో ఉన్న ఆత్మ ప్రేరేపణను బట్టి, ఆత్మ ఆవేశాన్ని బట్టి నేను పలికాను. కానీ ప్రభువే మీతో మాట్లాడారని మీరు నమ్మి సత్యానికి లోబడండి, సత్యమును అనుసరించండి. మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యానికి విరోధంగా ఉంటే చాలా ఇబ్బందిని ఎదుర్కోవాలి. ప్రభువే సత్యం, ప్రభువే మార్గం, ప్రభువే జీవం. ప్రభు కృప మీకు, నాకు, మనందరికీ, మా పరిచర్యకి తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. ప్రేమగల తండ్రి, దుర్నీతిని నాయనా ఈ లోకంలో పెచ్చుగా పెరుగుతుంది. ఎక్కడ చూసినా న్యాయం తక్కువ. ఓ వ్యాపారంలో చూసినా, ఓ వైద్యంలో చూసినా, ఓ చదువుల్లో చూసినా, ఓ ఉద్యోగంలో చూసినా, ఎందులో చూసినా ఒక వ్యాపారముగా మారిపోయింది లోకం. భక్తిలో కూడా, అన్నిటిలోనూ కూడా మానవుడు ఏదో విధంగా రోజులు గడిపేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ ఈ మానవుడి లోకాన్ని విడిచిపెట్టి ఒక రోజు ఉందని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నా మనసును నేను సరిచేసుకుని సర్వ సృష్టిని చేసిన దేవుడిని నేను తెలుసుకోవాలని, ఆ సృష్టికర్తను తెలుసుకుని ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని ఎంతోమందికి ఆలోచన ఉండలేదు. ప్రభువా, నేను ఎరుగున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, దిగజారిపోతున్నారు. ఈ లోకం అనేకుల్ని మింగుతుంది, మాయలో పడగొడుతుంది. ప్రతి బిడ్డని కాపాడు ప్రభువా. అమాయకులను ఆయన ఏం తెలీదు. వాళ్ళు తల్లిదండ్రులు తాతల నాటి నుంచి వచ్చింది నిజమనుకొని సత్యమైన నీ మార్గానికి దూరంగా ఉండి, మనం ఏనాడు మా వాళ్ళ నుంచి వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఎవరి నుంచి వచ్చినా సత్యం తెలుసుకోవాలి కదా. ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి గ్రంథాల్లో నుంచే చూడాలి కదా దేవా నిన్ను. అటువంటి కృప ప్రతి బిడ్డకి, మా భారతదేశమే కాదు తండ్రి, సర్వలోకంలో ఉన్న మానవ జాతికి మనుగడ నీవే గనక, మానవ జాతికి రక్షకుడు నీవే గనక, మానవ జాతికి స్వర్గాన్ని ఇవ్వటానికి వచ్చావు గనక ఇది తెలుసుకొని ఏ రోజుని నా ఊపిరి ఆగిపోద్దు, ఏ క్షణాన్ని నేను ఈ భూమిని విడిచిపెడతాను, ఆ టైంలో నేను నా ప్రభు సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఉండాలంటే నేను ఎలాగుండాలో బైబిల్ ఒక్కటే చెబుతుంది. ఆ బైబిల్ని నేను చదవాలి. ఆ బైబిల్ చెప్పినట్లు నేను నడుచుకుని క్రీస్తుని వెంబడించాలని ఒక మంచి ఆలోచన మా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకే దయచేయమని. అలాగే నీ నెరుగుండి క్రైస్తవులమని ఎంతో చక్కగా వాక్యాలను ప్రకటించి, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ ఆరాధన చేస్తున్న నాయన సేవకుల్ని కానీ, విశ్వాస బిడ్డలను కానీ, సంఘ పెద్దలను కానీ అందరినీ కూడా నాయన వాక్యంలో స్థిరంగా నిలబడేటట్లు, సత్యానికి అడ్డంగా కాక సత్యంలో నడుచుకుంటూ అనేకులకు మాదిరిగా ఉండేటట్లు నన్ను, నాకు ఇచ్చిన పరిచర్యను, అలాగే వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి రక్షించమని, నీ రాకడికి సిద్ధపరచమని. తప్పనిసరిగా నువ్వు త్వరలో వస్తావు. నువ్వు చెప్పినవన్నీ వరుసవారీగా జరుగుతున్నాయి. ప్రభువా, నీ దాసుడిని ప్రార్థన ఎప్పుడు త్రోసివేయలేదు. నువ్వు నన్ను, నాకు ఇచ్చిన సమస్త పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ, దూరదేశాల్లో నాయన అధికారుల దగ్గర కష్టపడి బ్రతుకుతున్న బిడ్డల్ని, ఇల్లు వాకల్ని, పిల్లల్ని, భర్తల్ని విడిచిపెట్టిన ఆడబిడ్డలు, భార్యల్ని, పిల్లల్ని, ఇల్లు వాకల్ని విడిచిపెట్టి దేశాన్ని విడిచి వెళ్ళిన మగబిడ్డలు అందరినీ ఆశీర్వదించి అందరికీ తోడై ఉండి అందరినీ కాపాడగల బలవంతుడు నీవే గనక, నీవు సజీవుడివై మరణమును జయించి నాయన అందరికీ కనిపించి, ఇదిగో నేను మీతో సదాకాలం ఉంటానన్న దేవుడు నీవే గనక, నీకే నాకు ఇచ్చిన ప్రజలందరినీ, నా దేశంలో, నా ప్రపంచంలో ఉన్న మానవ జాతిని అంతటిని అప్పగిస్తూ, ఎవరికి తగిన సమయం అందు వారికి కావలసినటువంటి వనరులు సమర్పించి, సహకరించి, ఆదరించి, బలపరిచి, ఆరోగ్యాలు ఇచ్చి, కీడు తప్పించి, యజమానులకు మంచి మనసిచ్చి, అధికారులను నాయన లోకంలో పరిపాలించే నాయకులను, సకలమైనటువంటి వారిని, ప్రజలని, చదువుకుంటున్న బిడ్డలని, చిన్నలని, పెద్దలని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, అందరినీ కాపాడగల సమర్థుడైన నీకే బిడ్డలందరినీ అప్పగిస్తూ, మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వందనాలమ్మా, వందనాలు. మరి ఓకే.